ఏడాది ప్రారంభంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్రను సృష్టించనుంది. తన 100వ రాకెట్ ప్రయోగంతో మరొక అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. జనవరి 29న ఈ మైలురాయి చేరుకుంది ఇస్రో. గగనంలో ఇస్రో విజయాల పరంపర ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేస్తున్న తరుణంలో ఈ 100వ ప్రయోగం ఇస్రో సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 6 దశాబ్దాల దాటికి ఇస్రో ప్రయాణంలో ఈ సెంచరీ స్టెప్ భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపడానికి ముందు కీలక ప్రయోగంగా మారింది. ఇంతకీ ఇస్రో 100వ ప్రయోగం విశేషాలేంటి? ఇంతవరకు ఇస్రో చూసిన ఎత్తుపల్లాలేంటి? ఇది దశాబ్దాల కల. భారత సంతతికి చెందిన వ్యక్తి అంతరిక్షాన్ని తాకారనే ఆనందమైతే ఉంది, కానీ భారతదేశం సొంత వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపడమనేది అద్భుతమైన అనుభూతి. ఇటీవల స్పేస్ డాగ్ సక్సెస్ అయిన తర్వాత గగన్యాన్ పేరుతో స్పేస్ సెంటర్కి మనిషిని పంపే ప్రయోగంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే గత కొన్నేళ్లుగా వేసిన ప్రతి అడుగులోనూ సక్సెస్ సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు మన 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్ 3తో ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే సూర్యయాన్లో భాగంగా ఆదిత్య మిషన్ లాంటి విజయాలతో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మారుమోగింది. మంగళయాన్తో మార్స్ పరిశోధనల్లోనూ కీలక అడుగులు వేసింది. తాజాగా చేపట్టిన 99వ ప్రయోగం స్పేస్ డాకింగ్ మిషన్తో విజయాన్ని నమోదు చేసి అగ్రదేశాల సరసన సగర్వంగా చోటు సంపాదించింది. ఈ క్రమంలోనే 100వ మిషన్తో ఇస్రో సరికొత్త మైలురాయిని చేరుకునుంది. స్పేస్ మిషన్లలో భారత్ గేమ్ చేంజర్గా మారిందనడానికి ఇటీవల ప్రయోగాలు సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 100వ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 100వ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఇస్రో ఇటీవల ప్రకటించింది. స్వదేశీ క్రయోజెనిక్ స్టేజ్ తో కూడిన GSLV F-15 రాకెట్తో NVS-02 మిషన్తో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడం ఇస్రో చరిత్రలో కీలకంగా నిలవనుంది. NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ కక్షలోకి పంపేందుకు ఇస్రో సైంటిస్టులు ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. 2025 జనవరి 29వ తారీఖున ఉదయం 6:23 GSLV F-15 రాకెట్ ద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. 36,577 కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న జియో స్టేషనరీ కక్షలోకి దీన్ని పంపుతున్నారు. ఇక GSLV రాకెట్ ప్రయోగ జాబితాలో ఇది 17వ ప్రయోగం కాగా, స్వదేశీ క్రయో స్టేజ్లో ఇది 11వ స్పేస్ ఫ్లైట్. ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఇండియన్ కన్సల్టేషన్తో నావిగేషన్ NAVIC అనేది భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికన్ GPS లాగా పనిచేస్తుంది. ఇది భారతదేశంతో పాటు 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయ సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఇందులో 2 రకాల సేవలుంటాయి. 20 మీటర్ల కంటే తక్కువ స్థాన ఖచ్చితత్వాన్ని, 40 నానో సెకండ్స్ కంటే మెరుగైన సమయ ఖచ్చితత్వాన్ని అందించే స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ SPS, అలాగే ప్రత్యేక నావిగేషన్ సామర్థ్యాల కోసం రూపొందించబడిన రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ RS. ఇది రక్షణ, వైమానిక, ప్రభుత్వ రంగాలకు మాత్రమే అందించే అత్యంత భద్రతతో కూడిన సేవలను అందిస్తుంది. ఇస్రో ప్రకారం NVS-02 ఉపగ్రహం 2వ తరం NAVIC వ్యవస్థలో భాగం. దీని బరువు 2250 కిలోలు, 3 కిలోవాట్స్ వరకు శక్తిని తట్టుకోగలదు. ఇందులో L1, L5, S బ్యాండ్లలోని నావిగేషన్ పేలోడ్లు, C బ్యాండ్లోని రేసింగ్ పేలోడ్ ఉన్నాయి. ఇది IRNSS-1E ఉపగ్రహాన్ని భర్తీ చేస్తుంది. ఇక ఈ మిషన్ తర్వాత నావిక్ వ్యవస్థలోకి మిగిలిన ఉపగ్రహాలను కూడా ప్రయోగించాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది.
NVS-02 ప్రయోగం ద్వారా NAVIC వ్యవస్థ మరింత పరిపుష్టం అవ్వడంతో పాటు భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఇది భద్రతా రంగం నుంచి సాధారణ వినియోగదారుల వరకు అనేక ఉపయోగాలను అందించనుంది. ట్రాన్స్పోర్టేషన్, నావికా వ్యవస్థల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. అలాగే ఖచ్చితమైన భౌగోళిక సమాచారంతో సుస్థిర వ్యవసాయ పద్ధతులకు ఉపయోగపడుతుంది. ఇక అత్యవసర పరిస్థితుల్లో స్థానికీకరణ మరింత మెరుగుపడుతుంది. వాణిజ్య రవాణా వ్యవస్థలకు అధునాతన ట్రాకింగ్లో వినియోగించొచ్చు. ఇక భారతదేశంలోని మొబైల్ యూజర్లకు మరింత ఖచ్చితమైన నావిగేషన్ సేవలు అందించడానికి ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే 2023 మే 29న GSLV F-12 రాకెట్లో 2232 కిలోల బరువున్న NVS-01 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఈ ఉపగ్రహం స్వదేశీ అటామిక్ క్లాక్ ను కూడా కలిగి ఉంది. అలాగే మరింత సర్వీస్ కవరేజ్ కోసం L1 బ్యాండ్ సిగ్నల్స్ తో పాటు భారత నావిగేషన్, ఇండియన్ కన్సల్టేషన్ సామర్థ్యాలను కూడా మెరుగుపరచడానికి రూపొందించబడింది. అయితే ఇప్పుడు ప్రయోగించబోయే 100వ ఉపగ్రహం GSLV NVS-02 భారత అంతరిక్ష పరిశోధనలో మరింత ఇన్పుట్ను ఇవ్వనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహ వాహక నౌకల ప్రయోగంలో శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం అనేక చారిత్రక విజయాలకు సాక్ష్యంగా నిలిచింది. ఇందులో చంద్రయాన్ ప్రయోగం కీలకమైంది. ఇక శ్రీహరికోట నుండి చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగంలో భాగంగా తలపెట్టిన ఇటీవలి మిషన్లు భారత ఖ్యాతిని మరింత పెంచాయి. ఈ మిషన్లతో భవిష్యత్తులో అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన ఇన్పుట్స్ కూడా అందుతున్నాయి. ఈ క్రమంలో 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపాలని, 2035 నాటికి అంతరిక్షంలో స్పేస్ సెంటర్ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలతో భారతదేశం తన అంతరిక్ష కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించింది. ఈ క్రమంలోనే 3 వ్యోమగాములను 400 కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి ప్రవేశపెట్టే ప్లాన్ కూడా ఉంది. వీరిని 3 రోజుల పరిశోధనల తర్వాత సురక్షితంగా భూమి మీదకు తీసుకొస్తారు. అయితే ఈ ప్రయోగాలన్నిటికీ తాజాగా ప్రయోగించిన స్పేస్ డాక్ మిషన్ కీలక సాంకేతికతను అందించనుంది. 2024 డిసెంబర్ 30న ప్రయోగించిన PSLV C-60 రాకెట్ ప్రయోగం ద్వారా 99వ రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఇస్రో జనవరి 29వ తేదీన 100వ రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. భారత్ అంతరిక్ష ప్రయోగాల కోసం తొలుత అమెరికా, రష్యా దేశాలపై ఆధారపడి అక్కడ తయారు చేసిన ఉపగ్రహాలను 1960, 1970ల మధ్య కర్ణాటకలోని తుంబా రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించేవారు. ఆ తర్వాత 1979లో శ్రీహరికోటలో ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగాలను మొదలుపెట్టిన తొలి ప్రయోగం విజయవంతం కాలేదు. శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV ఆగస్టు 10, 1979న శ్రీహరికోట నుండి లిఫ్ట్ ఆఫ్ అయిన మొట్టమొదటి పెద్ద రాకెట్ కాగా, దాదాపు 46 సంవత్సరాల తరువాత అంతరిక్ష శాఖ సెంచరీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రయాణంలో ఒక్కో అడుగు విజయం సాధిస్తూ నేడు ప్రపంచ అగ్రదేశాలు కూడా ఆశ్చర్యపోయేలా కీలక ప్రయోగాలను చేపడుతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో ఒడిదుడుకులున్నాయి. 6 దశాబ్దాలకు పైగా ప్రయాణం చేసిన భారత అంతరిక్ష పరిశోధనలు ప్రయోగాల దశకు చేరుకోవడానికి పడిన పునాదుల నుండి 100వ రాకెట్ పంపే వరకు కూడా చాలా వైఫల్యాలను చవిచూసింది. ముఖ్యంగా GSLV ప్రయోగాలు ఎదుర్కొన్న సవాళ్ల నుండి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు సొంత ఉపగ్రహాలను ఖచ్చితమైన లక్ష్యానికి పంపేంతగా ఇస్రో మెరుగైంది. విఫలాల లిస్ట్ ఎంత ఉన్నా ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా పొందిన విజయాలు ఇస్రోకి సాధ్యమయ్యాయి. ఇస్రో చేస్తున్న అద్భుతాల గురించి మనందరికీ తెలుసు. చంద్రయాన్ 3 విజయం తరువాత ప్రపంచమంతా ఇస్రో సామర్థ్యాన్ని కొనియాడింది. 2024 ప్రారంభంలో చంద్రయాన్ 3 మిషన్తో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. రోవర్ ప్రజ్ఞాన్ను మోసుకెళ్లే విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని విజయవంతంగా తాకి ఇస్రో సాంకేతిక సామర్థ్యాలను ఇనుమడింపచేసింది. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను సాధించి ఔరా అని
అనిపించింది. ఆ తరువాత భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సౌర మిషన్ ఆదిత్య L1 ని ప్రయోగించింది. భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మిషన్ అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ క్లాస్ సోలార్ మిషన్లలో భారతదేశ ప్రవేశాన్ని ఘనంగా సూచించింది. ఇలా ఇప్పటికీ అనేక దేశాలు, ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష మిషన్ల కోసం ఇస్రోను సంప్రదించే స్థాయికి ఎదిగింది. అయితే ఈ దశకు చేరుకోవటానికి ఇస్రో సుదీర్ఘ ప్రయాణం చేసింది. వచ్చిన ప్రతి వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకుని ఇప్పుడు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారింది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా నిలబడింది. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రోకు దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలున్నాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భౌగోళికంగా చాలా పెద్దదైన భారతదేశానికి రక్షణ అవసరాలు, అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం అవసరాన్ని గ్రహించి భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన వ్యవస్థ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ ను ప్రయోగించినప్పుడు శాటిలైట్ ఆవశ్యకతను అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు వివరించింది. కాగా 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ను ఏర్పాటు చేశారు. అయితే మొట్టమొదటి నుండి ఉపగ్రహాల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేయడానికి కేరళలో త్రివేంద్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నెలకొల్పారు. అమెరికా, రష్యాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ భూ ఉపరితలాన్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టారు. తక్కువ కాలంలోనే భారత్ స్వదేశీయంగా పూర్తిస్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయనంలో పురోగతి సాధించింది. అయితే భవిష్యత్తులో ఉపగ్రహానికి అవసరమైన అన్ని పరికరాలను ఇతర దేశాలు అందించకపోవచ్చని గ్రహించిన విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహానికి అవసరమైన అన్ని విడిభాగాలను దేశీయంగానే తయారు చేసే దిశగా పనిచేయటం ప్రారంభించారు. కాగా 1969లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్కోస్పార్ ఇస్రోగా మారింది. 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడింది. అయితే కేవలం ఉపగ్రహాలను తయారు చేయటమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా పొందాలని గుర్తించిన సారాభాయ్ శాటిలైట్ స్పేస్ షిప్ రూపకల్పన మొదలుపెట్టారు. ఇస్రో తయారు చేసిన మొదటి స్పేస్ షిప్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV 1979 నాటికి శ్రీహరికోట నుండి ప్రయోగించిన SLV రెండవ దశలో ఎదురైన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన SLVతో రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భారతదేశం నుండి ప్రయోగించిన తొలి ఉపగ్రహంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఇక SLV విజయంతో శాస్త్రవేత్తలు రాబోవు దశాబ్దాలలో ఉపయోగించడానికి వీలుగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించడానికి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ASLV నిర్మించారు. అలాగే 1987లో 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండు విఫలమైనప్పటికీ PSLVకి ఉపయోగపడే ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. చివరకు 1992లో ASLV ప్రయోగం విజయవంతమైంది. 1993లో PSLV ప్రయోగం విఫలమైంది. తిరిగి 1994లో చేసిన PSLV ప్రయోగం విజయవంతమైంది. PSLVతో దాదాపు 2000 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూ నిమ్న కక్షలో ప్రవేశపెట్టగలిగేలా రూపొందించారు. ఇక 2001లో మరింత శక్తి సామర్థ్యాలు కలిగిన జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ GSLV నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనివల్ల 5000 కిలోల బరువున్న ఉపగ్రహాలను కూడా భూ స్థిర బదిలీ కక్షలోకి ప్రవేశపెట్టొచ్చు. ఈ క్రమంలోనే చంద్రుడిపైకి మనిషిని పంపే దిశగా కూడా ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. 2001 నాటి మొదటి ప్రయోగం నుండి 2015 ఆగస్టు 27 వరకు ఇస్రో మొత్తం 9 GSLV ఉపగ్రహ వాహక నౌకలను ప్రయోగించగా క్రయోజెనిక్ స్థాయిలో లోపం వల్ల 3 ప్రయోగాలు విఫలమయ్యాయి. దీంతో ఇస్రో అంతకుముందు రూపకల్పన చేసి నిర్మించి విజయవంతంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన PSLV వాహక నౌక నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉపగ్రహ భాగాలను GSLV వాహక నౌక రూపకల్పన నిర్మాణంలో వినియోగించారు. GSLVలో 3 దశలుండగా అందులో 3వ దశలో
ఉపయోగించే క్రయోజెనిక్ ఇంజిన్ రాకెట్ సక్రమంగా పనిచేయడానికి అత్యంత కీలకమైంది. అయితే రష్యా, భారత్ మధ్య 1991లో కుదిరిన ఒప్పందం ప్రకారం రష్యా కంపెనీ గ్లావ్ కాస్మోస్ 5 క్రయోజెనిక్ ఇంజిన్లను, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్నివ్వాలి. కానీ 1992లో అమెరికా, ఇండియా మీద విధించిన ఆంక్షల వల్ల రష్యా తన ఒప్పందం నుండి వెనక్కు తగ్గింది. ఈ ఒప్పందం ప్రకారం కాక కేవలం క్రయోజెనిక్ ఇంజన్లను మాత్రమే సరఫరా చేసింది, సాంకేతికతనివ్వలేదు. దీంతో ఇస్రో 1994 ఏప్రిల్లో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్టు ప్రారంభించి క్రయోజెనిక్ యంత్రాన్ని సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడానికి పూనుకుంది. 2010లో ప్రయోగించిన 2 GSLV వాహనాలు ఉపగ్రహాన్ని గమ్యం చేర్చడంలో విఫలమయ్యాయి. అయితే దేశీయంగా తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ను ఉపయోగించిన GSLV Mark II, GSLV D5 ఉపగ్రహ వాహక ప్రయోగం మొదటిసారి విజయవంతమైంది. దీన్ని 2014 జనవరి 5న ప్రయోగించారు. ఇక GSLV శ్రేణి ఉపగ్రహ ప్రయోగ వాహనాలన్నీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించడం విశేషం. ఇప్పుడు రాబోయే ప్రయోగాలకు కూడా ఇదే వేదికయ్యింది. గగన్యాన్ 3వ దశలో భాగంగా GSLV MK3లో ఇస్రో సిబ్బందితో కూడిన ఆర్బిటర్ గగన్యాన్ను ప్రయోగించాలని ప్రణాళిక చేసింది. 1960లలో భారతదేశం అంతరిక్ష కార్యక్రమాలను ప్రారంభించినప్పుడు దేశం పరిమిత వనరులతో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. కానీ రాను రాను భారత్ అంతరిక్ష కార్యక్రమాల్లో తన సత్తా చూపించింది. ఇప్పుడు అంతర్జాతీయంగా ఇస్రో అతి పెద్ద స్టాప్ గా నిలిచింది. ఈ ప్రయాణంలో ఇప్పుడు సెంచరీ పూర్తి చేస్తున్న ఇస్రో భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు మరింత వేగంగా చేస్తుందనటంలో సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.